రుచి ఉప్పు కారాలు అన్నీ మంచిగా పడ్డాయి. ఎందుకంటే తినేదాని మీద మేమైతే ఉప్పు ఎక్కువ తినము, అందరు తినేటట్టు తింటాము. ఉప్పు అయితే ఎప్పుడైనా కానీ మా అమ్మ అయినా కానీ ఉప్పు తక్కువ వేసుకొని మళ్ళీ వేసుకున్నా సరే బిడ్డ అని చెప్తుండే మా అమ్మ. అందరికీ నమస్తే. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఏంటంటే ఇవాళ కర్రీ కర్రీ గురించి చెప్తా. ఇక ఇవి ఏంటంటే మిల్ మేకర్ కర్రీ. అది సోయా అంటారు, దాన్ని ఆరోగ్యానికి అయితే చాలా మంచిదని ఇదైతే చెప్తారు, ప్రోటీన్ అంటారు. ఇక అట్లా అంటారు. నేనైతే ఆ రోజులల్లో ఉడక ఇవి చేసుకుంటుంటివి, ఇప్పుడు ఈ రోజులల్లో ఉడక చేసుకుంటాం. అప్పుడు కూరగాయలతో ఇట్లా రెడీ చేసి అంగన్వాళ్ళే అక్కడ ఇస్తే అంగన్వాళ్ళు ఇస్తే అవి వండుకుంటుంటివి. ఇప్పుడు ఏంటంటే షాపులలో దొరుకుతున్నాయి అట్లా. అప్పటి రోజుల విషయం, కొన్ని 30 సంవత్సరాలు 40 సంవత్సరాల కింద విషయం అది. ఇప్పుడు ప్రతి షాప్లో కీమలాగా దొరుకుతుంది, ఇట్లా దొరుకుతున్నాయి, చిన్నగా దొరుకుతున్నాయి, పెద్దగా దొరుకుతున్నాయి. ఇక ఇవి మిల్ మేకర్ అంట. నేనైతే తెలంగాణ విషయం, ఇక సోయా అంటారో ఏదంటారో ఏమంటారో, ఇక నేనైతే దొడ్డు పడ్డే మాట్లాడతామ్మా. చూడుండ్రి ఇక చూపిస్తారా ఏమేమి వేస్తాను, నా ప్రాసెస్ చూపిస్తారా. ఈ మిల్ మేకర్లు ఇట్లా. ఇది మటన్ తింటే మనకు ఇప్పుడు కూరగాయలు తినేటోళ్ళు కూడా ఆ రకంగా చేసుకున్నాం. ఇక మటన్ అన్నది ఆలోచన రాదు, అంత బాగుంటుంది టేస్ట్. ఏంటంటే నాన్ వెజ్ వాళ్ళు వెజ్ వాళ్ళు అందరు దీన్ని మంచిగా సంతోషంగా తినాలని పిల్లలకి ఎట్టినా కానీ ఆరోగ్యానికి మంచిది. అది ఏంటంటే ఎంత ఆరోగ్యమో ఇక చెప్పలేను నేను. ఇక నేను కూడా చేసుకొని తింటా, మీకు కూడా చూపిస్తాను నేను. ఇవైతే ఇక ప్రాసెస్ చూపిస్తుందా. ఇక మిల్ మేకర్లు మనం ఎన్ని వేసుకుంటామని మన ఇష్టం. ఇవి నేను తీసుకున్నా నేను. ఈ అల్లం వెల్లిగడ్డని అయితే ఫ్రెష్గా పట్టుకోర్రి, కమ్మగా వస్తుంది. 2 ఆనియన్, చిన్నగా టమాటాలు ఉన్నాయి కదా, ఒక 5 టమాటాలు తీసుకున్నా. ఇక కరివేపాకు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కారం, ఇక కొబ్బరి, కాజు, ధనియాలు, జీలకర్ర, ఇగో కస్తూరి మెంతి, పెరుగు, ఇగో గసగసాలు, బిర్యానీ ఆకు, ఇలాచి ఒక 5, దాల్చిన చెక్క, లవంగాలు ఒక 7-8. నేను ఎట్లా చేస్తాను చూడండి. ఇక కర్రీ ఎక్కువనే చేసుకుంటున్నా నేను, ఎందుకంటే ఇక పిల్లలు సెలవులలో వచ్చింది కదా మా మన్మరాన్లు, ఇక వాళ్ళకు ఉడక ఇష్టం ఉంటుంది. ఎక్కువ కర్రీ చేసుకుంటే నైట్ దాకా మనకి చపాతీకి తినచ్చు, అన్నంకు తినచ్చు. చపాతీ ఉడక చేసుకుంటాం. ఇలా శనివారం చపాతీ చేసుకుంటాం, 2కి అవసరం వస్తుందని నేను రెడీ పెట్టుకున్నా. ఇది విషయం. ఇక ఇక దీన్ని ఎట్లా చేస్తా అన్నది నేను ప్రాసెస్. వాటర్ పోసుకుంటా, గరం వాటర్ వాటర్. స్టవ్ ముట్టించుకుంటున్నా నేను. ఇప్పుడు నేనైతే పట్టుకొని గరం వాటరు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిల్ మేకర్ల గురించి వాటర్ పోస్తున్నా. మనం ఎన్ని తీసేసుకుంటాం కదా, ఎన్ని పోసుకున్నాయి ఇంకా గరంగానే, అవి వాటర్ గరంగానే. గరమైనాక మిల్ వేడైనాక మనం మిల్ మేకర్లు వేసేసుకున్నాం. ఒకసారి ఇట్లా కలుపుకుంది, కొంచెం 2 నిమిషాలు ఇట్లా. గరం నీళ్ళల్లో బాగా మెత్తగా ఉడకనియకుండ్రి, ఈ గరం నీళ్ళనే మెత్తగా అయిపోతాయి. ఇబ్బంది చేసుకుంటున్నా స్టవ్. కొద్దిసేపు గరం నీళ్ళల్లో ఉండదు, ఒక 5 నిమిషాలు ఉన్న తర్వాత నేను ఎట్లా తీసేస్తాను చూడు. కొద్దిగా నానితే మంచిగా ఉంటుంది ఈ గరం నీళ్ళల్లో. ఇక మనము ఏంటంటే ఎట్లా వింటేస్తా, ఏం చేస్తా అన్నది మీకు చూపిస్తా. ఉబ్బుతున్నాయి చూడు. ఒక 5 నిమిషాల వరకునే, బాగా నీళ్ళు వేయకుండ్రి, ఎందుకంటే కొన్ని వాటర్ అయితే మనకు ఒక 2 గ్లాసులు పోసుకొని ఇట్లా నీళ్ళకెళ్ళి వాటర్ ఉంటాయి కాబట్టి ఇలా వేసేస్తుంది. ఇప్పుడు ఒత్తేసుకుందాం. వాటర్ వెళ్తే మెత్తగా ఇట్లా ఒత్తేసుకోండి. కొంచెం చల్లటి నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు దీని మీద నుంచి కొంచెం చల్లటి నీళ్ళు పోసుకుంటే ఇప్పుడు ఇల్లు వేసేసుకుందాం. ఇన్ని వాటర్ వెళ్ళాయి కదా, ఇవి తీసేస్తున్నాం. ఈ పారేసుడే ఇంతే. లెక్కలు తీసి
మనం ఎప్పుడు ఎట్లా వేస్తా అన్నది చూడండి. పక్కన పెట్టేసుకుని ఇప్పుడైతే ఆనియను టమాటా పచ్చిమిర్చి ఇట్లా కట్ చేసుకుంటున్నా. కట్ చేసుకున్నాక నేను ఎట్లా చేస్తా అన్నది చూడండి. ఇది కంప్లీట్ మొత్తం అయ్యేదాకా చూడండి ఎట్లా చేస్తా అన్నది. కమ్మగానే అయితే నేను ఏం చెప్పలేను, చేసుకుంటేనే మీకు తెలుస్తుంది. మీరు నాకంటే మంచిగా చేస్తారు కావచ్చు, ఇదైతే చూడరు కదా. ఆయిల్ వేస్తున్నా ఒక పావు, దీంతో 2 వేసిన. ఎక్కువ ఆయిల్ ఉడక ఏం పట్టది, తక్కువనే పడుతుంది ఆయిల్ ఉడక. మనము బాడీకి తగ్గట్టు తినాలి, ఆయిల్ తినద్దని ఏం లేదు, ఏదో మనకు సరిపడి. ఎక్కువ తినద్దు తక్కువ తినద్దు, ఆయిల్ గురించి నేను చెప్తున్నా. ఎందుకంటే ఆయిల్ లేని ఫుడ్ కూడా మంచిగా ఉంటుంది, కొద్దిగా ఆయిల్ ఉంటేనే బాగుంది. ఇప్పుడైతే నేను చూపిస్తాను చూడండి. బిర్యానీ వేస్తున్నా. ఉంటే వేసుకొని బిర్యానీకి మీ ఇష్టం, కానీ లేకున్నా తీసేయండి. దాల్చిన చెక్క ఒక 4-5 లవంగాలు, ఇలాచి 2, జీలకర్ర. ఈ కస్తూరి మెంతి ఎప్పుడు వేస్తానో చూడండి. ఇది పక్కకు పెడుతున్నా, కొంచెం గోలాలి, ఇది గోలితేనే. కరివేపాకు, పచ్చిమిర్చి ఈ దొడ్డుగున్నాయి, బాగా కారం మెల్లవు, ఒక 3 వేసేసుకుంటున్నాం. మీరు ఎన్ని వేసుకుంటారని మీ ఇష్టం, కానీ ఇళ్ళనైతే నాకు అక్కడక్కడ వస్తే కమ్మగా వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పెట్టిన, పెక్కర దంచిన 2 టీ స్పూన్లు వేస్తున్నా, సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనె గోలాలి, గోలితేనే కమ్మ ఉంటుంది, మంచిగా ఉంటుంది. గోలకపోతే నచ్చదు. ఇప్పుడు గోలింది కదా, పసుపు వేసుకుందాం. పసుపు 1 టీ స్పూన్ వేయండి. పసుపు మెడిసిన్ లాగా వేసుకునేది చూడండి. ఉప్పు మాత్రం, ఉప్పు ఉడక దీనికి వేస్తున్నా, 2 టీ స్పూన్లు వేస్తున్నా. ఉప్పు తక్కువ ఉంటే చూసుకుందాం. ఈ కర్రీకి ఇప్పుడు కొత్తిమీర, ఇవి గోలితే మంచిగా ఉంటుంది. లాస్ట్ కొంచెం వేసుకుంటా ఉంచుకుంటున్నా. నూనెకు ఇట్లా గోలాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ గోలినాయి కదా, ఇప్పుడు ఇట్లా మంచిగా గోలినాయి కదా, అది కమ్మతనము వస్తుంది అట్లా. ఇప్పుడు ఆనియన్ గోలని. ఆనియన్ గోలిన తర్వాతనే మనము ఏదన్నా వేసుకునేది వేసుకోవాలి. ఉప్పు వేసినా కదా గోలుతుంది, ఆనియను ఇవన్నీ గోలుతాయి మంచిగా. ఇవి మొత్తం గోలినాయి కదా, ఇక ఇట్లా ఆనియన్ గుడక ఇట్లా గోల్చుకొని మంచిగా రెడ్గా అయ్యాక కొద్దిసేపు మగ్గని, కొద్దిగా మగ్గినాకనే చెప్తా. కొద్దిగా మగ్గాలి, ఆనియన్ మగ్గాలి. పట్టుకుంటున్న పొడి అన్నది చూపిస్తాం. ఇది కొబ్బరి పొడి అయితే రెడీగా ఉన్నది. మనం లేదనుకో ఒక్క తీసుకొని కట్ చేసుకోండి. ధనియాలు 2 టీ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, అందులో వేసిన తాలింపు గుడికి ఇంకా 1 స్పూను, లవంగాలు ఒక 4-5 దాకా, చెక్క గుడికేసిన, అలా కొంచెం చెక్క తాలింపు గుడికేసిన. ఇప్పుడైతే ఇవి కాజు మనం ఎన్ని వేసుకుంటామన్నది, గ్రేవీ మిరికెళ్ళి ఒక 7-8, గసగసాలు 2 టీ స్పూన్లు. ఇది ఒకసారి దింపుకుందాం. ఇలా వాటర్కి ఇట్లా వేసిన ఏదన్నా వేసిన గసగసాలు దంగాయి. ఇప్పుడు దంగేది ఇది ఒకసారి తిప్పుకున్నాక నేను ఎట్లా వేస్తాను. ఇట్లా పొడి పట్టుకున్నా, ఇంట్లోనే టమాటాలు వేసి మళ్ళీ ఒకసారి దింపుకుంటా. టమాటాలు చిన్నవి ఒక 5, ఎందుకంటే పెద్దగా ఉంటే తక్కువ, 2 అంతగా. ఇప్పుడు పెరుగు గుడికి ఇలా వేసేస్తుంది, తిప్పుకుంటా, గడ్డలు ఉండకుండా. ఒక చిన్న గిన్నె వేస్తున్నా పెరుగు. ఇప్పుడు ఎండాకాలం కదా, చాలా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు దింపుకున్నాక నేను చెప్తాను. ఇది గోలాలి, మంచి గోలితేనే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో వేసేస్తున్నాయి. ఇదైతే ఆనియన్ ఇవన్నీ గోలినాయి కదా, వేసేస్తాయి. మంచిగా మగ్గాలి, మగ్గినాకనే కొన్ని వాటర్ పోసి ఇట్లా మన మూకే ఇట్లా తోడవాలంటే ఎంత కష్టమవుతుంది. ఒకసారి ఇట్లా అనుండ్రి, ఇట్లా అంటే అంత ఇది ప్లేట్ వస్తుంది, ఇది అంతా వస్తుంది. ఇప్పుడు తోడాలని ఏం లేదు,
పోసేసి పక్కన ఏం లేదు కదా. మంట ఎక్కువ పెట్టుకొని ఇక గోలాలి. ఈ టైంలో గోలితే మంచిగా ఉంటుంది. గోలినాకనే మనం ఇప్పుడు కారము వేసేసుకుందాం. ఉప్పు అయితే వేసిన నేను ఆనియన్కే. కారం వేసుకుందాం. కొబ్బరి పౌడరు, కారం. కొబ్బరి పౌడరు 2 టీ స్పూన్లు సరిపోతుంది. కారము తినేదాని మీదకి వేసుకోండి. ఇదిగో 4 టీ స్పూన్లు వేస్తున్నా. ఇది చిన్నగా ఉంది టీ స్పూన్. ఇక టీ స్పూన్ పెద్దగా ఉందనుకో మీరు 2 వేసుకోండి. ఇక కారం ఉప్పు మీ ఇష్టం, ఇక మీకే వదిలేస్తున్నది. కారం అన్నది మీ ఇష్టం ఉన్నంత వేసుకోవచ్చు. తక్కువ వేసుకోవచ్చు, తక్కువ తింటోళ్ళు ఎక్కువ తింటోళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇక ఇదైతే ఆయిల్ ఇడిచేదాకా ఉడికించుకోవాలి. సన్న మంట మిన్న ఉడికించుకోవాలి, మాడనియద్దు. గడికి ఒకసారి కలపాలి. ఈ మసాలా ఉడికితేనే కమ్మగా వస్తుంది. మూత పెట్టేసుకుంటున్నా. ఆయిల్ ఇడవాలి, ఇది ఉడకాలి. ఒక 2 నిమిషాలు. ఒక 5 నిమిషాలు, సన్న మంట మీద 5 నిమిషాలు చూద్దామా. మసాలాను అయితే ఇట్లా ఉడికింది చూడండి. ఇట్లా ఆయిల్ ఉడికిందంటే, మసాలా ఉడికిందంటే కమ్మతనం ఉంటుంది. అడుక్కు ఉడక మాడలేదు చూడు. మాడద్దు, మాడితే మసాలా అన్నది టేస్ట్ పోతుంది. ఇప్పుడు మిల్ మేకర్ వేసుకుందాం. ఎన్ని వేసుకున్నానంటే అన్ని వేసుకున్నాను, మీ ఇష్టం. ఇక అది ఎంత గ్రేవీకి తగ్గట్టు వేసుకున్నాడు, మీ ఆప్షనే. ఇక వీటికే కస్తూరి మెంతి వేసేసుకుందాం. ఇలా కలిపేసుకుందాం. కస్తూరి మెంతి తోటి ఉంటే వేసుకోండి, లేకుంటే అది కూడా కొద్దిలేదు. ఏది ఉన్నదాని మీదకే లెక్క. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. మనం గ్రేవీ ఎట్లా అన్నది కావాలన్నది వాటర్ పోసుకుందాం. ఇప్పుడు హాఫ్ గ్లాసు చూసిన, హాఫ్ గ్లాస్ అయితే పోసిన. ఇక మనకు ఎట్లా గ్రేవీ ఎట్లా వస్తుందో చూస్తాం. ఉడకాలి కదా, కొంచెం ఉడకాలి కదా. మిల్ మేకర్ అయితే మనం వాటర్ తీసేసుకున్నాం, కానీ అయినా ఉడకాలి. ఇంకొంచెం వాటర్ పడతాయి, గట్టిగా అయిపోతుంది. గట్టిగా అయిపోతే మనకు కలుపుకునేందుకు ఇబ్బంది. ఇప్పుడు ఈ రకంగా ఉండాలి మనం దించుకుంటప్పుడు ఈ రకంగా ఉండాలి. కాబట్టి కొంచెం వాటర్ పోసేసుకుందాం. ఇంకొక హాఫ్ గ్లాసు పోసుకుంటే కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే మిల్ మేకర్ ఉడక మసాలా పట్టుకుని ఉడకాలి. ఉడికితేనే కొద్దిగా బాగా మెత్తగా ఉడికియకుండా, కానీ మసాలా పట్టుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ గ్లాసు వస్తుంది, సరిపోతుంది. మన గ్రేవీ మనకి తిరిగట్టు వస్తుంది. ఉడకండి. ఒక 5 నిమిషాల తర్వాత మనం చూసుకుందాం. ఉప్పు అన్నది చూసుకోవాలి ఎట్లున్నది అన్నది. ఇక మనం ఉప్పు కారాలను మన ఇష్టం. ఇట్లున్నది కదా, ఇంకా కొంచెం గట్టిగా కానీ మూత పెట్టేసుకుంటున్నా. ఇప్పుడు ఎక్కువ మంట పెట్టుకుందాం. ఉడకండి, చూద్దామా. ఆయిల్ వేసిందంటే పక్కా టేస్ట్గా అయింది అన్నట్టు. ఇట్లా ఇడవాలి. ఈ రకంగా మనం దించుకున్నామంటే మనకు కొంచెం చల్లారితే గట్టిగా అయిపోతుంది గ్రేవీ. ఈ రకంగా ఇంకా గట్టిగా కావాలంటే గట్టిగా దించుకోరు, మీరు ఇష్టం. ఇక మీకు నచ్చినట్టు మీరు అంతే. ఇక మనం ఇప్పుడైతే ఇట్లా ఉన్నప్పుడు దించుకుంటే కొంచెం చల్లగా ఎవరికైనా గట్టిగా అవుతుంది. రెడీ. ఇప్పుడు కొత్తిమీర చల్లుకుందాం. లాస్ట్ కొంచెం కొత్తిమీర ఉంచుకున్నాం కదా. టేస్ట్ మిల్ మేకర్ కర్రీ రెడీ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపిరు అర్జెంటుగా. ఇక ఏంటంటే ముందుకు నడిపిస్తూ ఉంటే ముందు మీకు మంచి వంటలతోటి మేము ముందుకు వస్తాం. ప్రతి ఒక్కరు ఉడకమ్మ నువ్వు చేసిన వంటలు మేము ప్రిపేర్ అవుతున్నాం, మేము చేసుకుంటున్నాం, మేము మీ వంటలు చూసి చేసుకుంటున్నామని నాకు ఎక్కడ కనబడ్డ చాలా నాకు మంచిగా రెస్పాన్స్గా మంచి చెప్తుండ్రు. ఇక నాకు ఇంకా సంతోషం అనిపిస్తుంది. టైం దొరుకుతలేదు. ఈ ఫంక్షన్లని ఇదని అక్కడని ఇక్కడని పెళ్ళిళ్ళని బాగా అడవిడిగా కూడా అయింది. ఇప్పుడైతే కంటిన్యూస్గా చూడుండ్రు. ఇక లైక్లు ఏంటమ్మా, లైక్లు ఇస్తుంటే ముందు మేము ముందుంటా. సబ్స్క్రైబ్ అన్నది నచ్చితే వేసుకొని, నచ్చలేదనుకో వదిలేయండి. ఇది విషయం. ఇట్లా టేస్ట్ ఎట్లుందో చూద్దాం. ఇక మిల్ మేకర్
ఇట్లా పచ్చిమిర్చి అయితే అవి ఇష్టం నాకైతే ఇందులో. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది బిడ్డ మేకర్ అంటే. ప్రోటీన్ ఫుడ్ పిల్లలకు పెట్టాలి. కాలుతుంది గరం గరం అన్నం, పొగలు వెళ్తుంది. పొగలు కనిపిస్తున్నాయి. పొగలు కనిపిస్తున్నాయా? గరం గరం అన్నం. ఈ ఎండాకాలం గరం గరం తినాలంటే భయం అవుతుంది కానీ చలికాలం మాత్రం ఎంజాయ్ చేస్తాం. ఎంత బాగుంటుంది. ఇట్లా ఉడికింది. మనము వెజ్ వల్ల అయితే ఇట్లా వేసుకొని తింటే మళ్ళీ వేసుకొని తింటాం. ఇట్లా మిల్ మేకర్ పెట్టి కమ్మ వాసన వస్తుంది. నేను చేసి నేనే అంటున్నాను అనుకోకూడదు, మీరు చేసుకోండి. చేసుకుంటే తెలుస్తుంది. మెల్ల ఊదుకుంటుంది. రుచి, ఉప్పు, కారాలు అన్నీ మంచిగా పడ్డాయి. ఎందుకంటే తినేదాని మీద మేమైతే ఉప్పు ఎక్కువ తినము, అందరు తినేటట్టు తింటాము. ఉప్పు అయితే ఎప్పుడైనా కానీ మా అమ్మ అయినా కానీ ఉప్పు తక్కువ వేసుకొని మళ్ళీ వేసుకున్నా సరే బిడ్డ అని చెప్తుండే మా అమ్మ. అట్లా ఉప్పు మాత్రము జాగ్రత్తగా వేసుకోవాలి వంటలు చేస్తే అంటుండే. నేను కరెక్ట్ వేసుకుంటా. ఎందుకంటే నేను ఎక్కువ ఉప్పు అంటే మనం అందరం తింటట్టుగానే ఎక్కువ నిండుగా తింటోళ్ళు ఇంకా పడుతుంది ఉప్పు. నీకు ఇదైతే కరెక్ట్ ఉప్పు కారం అన్నది కరెక్ట్ ఉంటుంది. మైమర్స్ తినాలి, అంత బాగుంది మిల్ మేకర్ అంటే. ఇట్లా ఒక పీసెస్ లాగా బాగుందా? మంచిగా ఉడికి మంచిగా ఉంది. కమ్మగా తిందురాగా తేజ. తిందాం. నేను చేసి నేనే చెప్తున్నాను అనుకోకుండ్రి. ఎందుకంటే నేను చేసి నువ్వు తింటున్నావా, నువ్వు తింటలేవు కదా అంటారు. నేనే తిని చూపిస్తా. పోనీ ఇట్లా పచ్చిమిర్చి పెట్టుకొని. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఆపలేను, ఏం చెప్తలేను. ఆపు ఆపరిగా ఈ టేస్ట్ తెలిసిందిగా. లైక్లు ఏంటమ్మా, లైక్లు ఇస్తుంటే మీ ముందు ఉంటా. ఏంటంటే చాలామంది నీ వంటలు చేసుకుంటున్నామమ్మా అంటారు బయట కూడా. నేను బయటకు వెళ్తే ప్రతి ఒక్కరు ఎక్కువన్నా కనిపిస్తారు, నాకు మంచిగా మాట్లాడతారు. మేము ఈ వీడియోస్ చూస్తున్నాం, నీ వీడియోస్ మేము చేసుకుంటున్నాం అని చెప్తారు. చేసుకోండి, తినండి. ఎందుకంటే కామెంట్ ధర పెట్టుర్రి. మీరు ఎట్లున్నాయి అన్నది వంటలు కూడా కామెంట్ ధర పెట్టుర్రి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుర్రి, సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఇట్లా ఉంటా. ఇక మీరు అట్లా ఉండర్రి. ఇక మంచి ఆరోగ్యంగా ఉండర్రి. పిల్లలకైతే ముద్దెనక ముద్ద తింటారు. ఇది సోయా అంటే మిల్ మేకర్ కర్రీ అంటే దీన్ని ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలకు పెట్టుర్రి. సరే ఉంటాం మరి. ఉంటాం మరి.